కార్తీక పురాణం 21వ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావమును ఎరుంగుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గగదబాణ పరశువు మొదలగు ఆయుధాయు ధరించి ఒండరులు ఢీకొనుచు హుంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను జూపుకొనుచు భేరీదుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షులై పోరాడిరి. ఆ రణభూమినెందు చూచినను విరిగిన రథపుగుట్టలు, తెగిన మొండెములు, తొండలు, తలలు, చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాలవలే పడియున్న ఏనుగుల గుర్రముల కళేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమును వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకుని వెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్యమార్గమును శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాటలానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితిని. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది. కాంబోజాది భూపాలర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 అక్షౌహిణులున్న పురంజయుని సైన్యమునెల్లా అతిసాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్యమార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చితిని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాటలానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమును ఓడి రాజ్యమును శత్రువులకప్పగించితిని. ఇప్పటికైనా నా మాట లాలకింపుమో. జయాపజయాలు దైవాధీనములని ఎరింగి నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేనే నా హితోపదేశమును నాలకింపుమో. ఇది కార్తీకమాసమో. రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయనకు వళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణము చేయుచూ నాట్యము చేయుము. ఇట్లో నర్చినచూ నీకు పుత్రసంతతి కలుగును. అంతేగాదు, శ్రీమన్నారాయణుణ్ణి సేవించుటవలన శ్రీహరి మిక్కిలి సంతోషమొంది నీ శత్రువులను దునుమాడుటకు నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసము చేయుట చేతగదా నీకీ అపజయము కలియెను గాన లెమ్ము. శ్రీహరి నీ మదిలో దలచి నేను తెలియజేసినట్లు చెయ్యుమని హితోపదేశము చేసెను. అపవిత్రః పవిత్రవా నానావస్థాన్గతోపివా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యాంతరస్యుచిః. 21వ రోజు పారాయణము సమాప్తము.